హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వంకాయతో నేను బేగన్ ఫ్రై చేసిన సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మసాలా కోసం సాల్ట్, పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి, జీలకర్ర, అట్లే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. నీళ్ళు వేసి మిక్సీకి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకొని గింజలు తీసేసి అది బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ అంతా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు వంకాయ తరుక్కోవాలి రౌండ్గా లేదా పొడవుగా కావాల్సినట్టు తరుక్కోవచ్చు. ఉప్పు నీళ్ళలో వేయక్కర్లా, అప్పటికప్పుడు మసాలా పట్టించేసుకునేకి. నేను రౌండ్గా తరుక్కున్నా, కావాలంటే పొడవుగా కూడా తరుక్కోవచ్చు అడ్డంగా. ఇట్లా తరుక్కొని దానికి ఘాటు పెట్టేయాలి. ఘాటు పెడితే మసాలా ముక్కకంతా బాగా పడుతుంది. నిలువుగా మరి అడ్డంగా మూడు ఘాట్లు పెట్టేసుకున్నా. అట్లే అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మొత్తం వంకాయ అంతా కట్ చేసుకున్నాక ఈ మసాలా అంతా అన్నింటికి ఇట్లా పూసి పక్కన పెట్టుకోవాలి. ఆ పక్క ఈ పక్క రెండు వైపులా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండిల్ పెట్టుకొని బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై లాగే, కానీ ఎక్కువ ఆయిల్ పట్టదు. 5-6 స్పూన్లు పడుతుంది. 5-6 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో ఈ ముక్కలు పెట్టేసి సిమ్లో తిప్పుకుంటూ ఆ పక్క ఈ పక్క ఎర్రగా వేపుకోవాలి. వంకాయ ఫ్రై సులభంగా చేసుకోవచ్చు. అదే కలుపుకొని తినొచ్చు, కూర లేకుండా బాగుంటుంది. నేను ట్రై చేసిన, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి. వైట్ రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఎర్రగా వేగినాక పక్కన పెట్టేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు కావాలంటే. నేను కొత్తిమీర ఇలా వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పటివరకు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.